ఎయిర్టెల్ కస్టమర్స్‌కి అయితే మాత్రం నేను ఒక రీచార్జ్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఏంటంటే మనం రీచార్జ్ చేసుకుంటున్నప్పుడు ఇన్నాళ్ళైతే బేసిక్ ప్లాన్స్ అయితే ఉండేవన్నమాట. సో మనకు ఫస్ట్ బిఫోర్ చూసుకున్నట్టయితే 249తో అయితే రీచార్జ్ చేసుకునేవాళ్ళం. సో మనకు 1 జీబీ అయితే ప్రొవైడ్ చేసేవారు. సో దాన్ని వీళ్ళు స్కిప్ చేసిన తర్వాత మళ్ళా 299కి అయితే పెట్టారన్నమాట. అంటే దగ్గరగా రూ. 299 అయితే వీళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. సో అప్పుడు మనకు వచ్చేది 1 జీబీ ఇచ్చేవాళ్ళు ప్లస్ మనకు 28 డేస్ అయితే రావడం జరిగింది. అంటే 1 జీబీ అండ్ అలాగే 28 డేస్ మనకు వ్యాలిడిటీ అయితే వచ్చేదన్నమాట. సో కానీ ఇప్పుడు ఏమైందంటే దాన్నే మళ్ళీ వీళ్ళు 349 కింద అయితే చేయడం జరిగింది. సో ట్రూ 5G అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు అనమాట. సో ఏంటంటే ఇన్క్లూడింగ్ 5G అనమాట, అన్లిమిటెడ్ డేటా అనేది యూస్ చేసుకోవచ్చు. అయితే నా సైడ్ నుంచి పర్సనల్గా ఏంటంటే మీరు మంత్కి రీఛార్జ్ చేసుకున్నట్టయితే దగ్గరికి 250 రూపీస్ అయితే మీరు రీఛార్జ్ అయితే మీరు చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా మీరు మాక్సిమం ఏంటంటే 2 మంత్స్ లేదా 3 మంత్స్కు రీఛార్జ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో నేను అంటుంది ఏంటంటే ఎయిర్టెల్ కస్టమర్స్ కానీ చెప్పేసి నేనైతే చెప్పను. అలాగే జియో కావచ్చు, అదర్వైజ్ ఏదైనా కావచ్చు నెట్వర్క్. సో ఏదైనప్పటికీ వీళ్ళు రేట్స్ అనేవి పెంచారు కనుక మీరు 1 మంత్కి వేసుకునే రీఛార్జ్తో పోల్చుకుంటే 2-3 మంత్స్కి వేసినట్టయితే ఖచ్చితంగా మీకు 50 రూపీస్ నుంచి దాదాపుగా 100 రూపీస్ మీరు వేసుకున్న బడ్జెట్ బట్టి అయితే తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట. సో మాక్సిమం బేసిక్ ప్లాన్స్కి అలవాటు పడిన వాళ్ళు అయితే మాత్రం మీరు ఎక్స్ట్రాగా 50 రూపీస్ ఖర్చు పెట్టుకునే కన్నా దాంట్లో ఎక్స్ట్రా అమౌంట్ వేసుకొని మీరు 3 మంత్స్ లేదా 2 మంత్స్కి మీరు రీఛార్జ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకైతే అమౌంట్ అనేది బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. సో చాలా మంది తెలియక 1 మంత్కు అట్లా వేసుకుంటూ ఉంటారు. కానీ మీరు 1 మంత్కి వేస్తున్నప్పుడు కూడా 50 రూపీస్ అయితే మీరు ఎక్స్ట్రా పే చేస్తున్నారనే విషయం మీకు తెలియదు. సో 2-3 మంత్స్కి అయితే మీరు రీఛార్జ్ చేయడానికి ట్రై చేయండి. కావాలనుకుంటే ప్లాన్స్ అయితే మీరు ఒకసారి వెళ్ళి మీ మొబైల్ నెంబరు సెర్చ్ చేసి మీ ప్లాన్స్ అనేవి 2 మంత్స్ 3 మంత్స్కి చూడండి. అలాగే బేసిక్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో 349 ఉంది కదా, దీంతో కంపేర్ చేసి చూసుకోండి. ఖచ్చితంగా మీకైతే తెలుస్తుంది అనమాట ఎంత ఎక్స్ట్రా పడుతుంది ఏంటని చెప్పేసి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి.